ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే నలుగురు బాలురు వారి యొక్క జ్ఞానము. ఇందులో భాగంగానే గత దినం 8 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 9వ వచనాన్ని చదువుతాను. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందను అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను. ఇక్కడ దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు మీద కృపా కటాక్షము చూపించేటట్లుగా దేవుడు అనుగ్రహించాడు. తన కోసం స్థిరంగా దృఢంగా ఎవరు నిలబడతారో వారి పక్షముగా దేవుడు పనిచేస్తాడు అనే విషయం ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. తన కోసం ఎవరైతే స్థిరముగా దృఢముగా నిలబడతారో వారి పక్షమున దేవుడు పనిచేస్తాడు. ఇది దానియేలు గ్రంథమందు అంతటా కనపడతా ఉంది. భక్తుడైన యోసేపు విషయం కూడా చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం నుంచి చూస్తే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. ఇశ్రాయేలు విషయంలో కూడా మనం చూడవచ్చు. కీర్తనకారుడు 106వ కీర్తనలో 46వ వచనం మనం చదివితే, వారిని చెరగొని పోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. చెరగొని పోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించాడు. ఈనాడు మనం కూడా కృప వెంబడి కృప పొందుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కాబట్టి కృప ద్వారా ఎన్నో ఫలితాలు ఉంటాయి. కృపచేత మనం బలవంతులు కాగలం. కృప ద్వారా రక్షణ పొందగలం. కృప ద్వారా నిత్య జీవానికి వారసులము కావలం. అందుకే పౌలు గారు అంటాడు, దేవుని కృపను వ్యర్థం చేసుకోకండి అంటాడు. అపొస్తలుడైన పౌలు గారు దేవుని కృపను సద్వినియోగం చేసుకున్నాడు. కృప ప్రభు మన పట్ల చూపిస్తున్నప్పుడు ఆ కృపను మనం
సద్వినియోగం చేసుకోవాలి, వ్యర్థపరుచుకోకూడదు. సద్వినియోగం మనం చేసుకుంటే మనము ఆయన కొరకు వాడబడగలిగిన బలమైన పాత్రలుగా ఉంటాం. కాబట్టి దానియేలు దేవునికి భయపడేవాడు, అలాగే అధికారికి రాజుకు కూడా భయపడేవాడు. మనం దేవునికి భయపడితే మనలో పాపం ఉండదు. కాబట్టి మనం దానియేలు వలె దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. నిర్గమకాండం 20 అధ్యాయం 20 వచనంలో మోషే గారు అంటారు, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసాను అంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, పాపం నుంచి ప్రత్యేకించుకుంటాడు, పాపం నుండి దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి దానియేలు మొదట విశ్వాసి, తర్వాత దేవునికి భయపడువాడు. ఇంకా మనం చూస్తే మన భాగంలో 10వ వచనం, మీకు అన్నపానములు నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుతున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా? అలా అయితే రాజు చేత మీరు నాకు ప్రాణాపాయాన్ని కలుగజేస్తారు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారి మీద నియమించిన నియామకునితో ఇలా అన్నాడు. ఏమన్నాడు? భోజనానికి శాఖ ధాన్యాదులు, పానమునకు నీళ్లు నీ దాసులైన మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించండి. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనం భుజించే బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము అంటే అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాడు. 10 దినములైన తర్వాత ఏం జరిగింది? 15వ వచనం, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా రాజు వారు నియమించిన భోజనమును పానం కొరకైన ద్రాక్షారసమున ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చాను. వాళ్ళ ముఖం ఎలా ఉందంట? కళగాను సౌందర్యంగా ఉంది. ఎందుకనంటే కారణం ఏంటంటే దేవుడు వీరి ఆహారాన్ని దీవించాడు. వారి ముఖములు సౌందర్యంగా కళగా ఉన్నాయంట. రాజు నియమించిన భోజన తినేటువంటి బాలుర ముఖము, శాఖ ధాన్యాదులు తినే వీరి ముఖాన్ని పరీక్షిస్తే 10 దినాల తర్వాత వీరి ముఖాలు సౌందర్యంగా కళగా ఉన్నాయి. కాబట్టి రాజు నియమించిన భోజనం తినాలన్న దృష్టి ప్రేరేపణకు లోబడకుండా తినకపోతే వచ్చేటువంటి శిక్ష ప్రమాదం తొలగిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో 10 అనేది పరీక్షకు సూచనగా ఉంది. 10 రోజులు, 10 అనే సంఖ్య పరీక్షకు సూచనగా ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. 10 దినములు శ్రమ. 10 దినముల శ్రమ అని ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే 10 మంది రోమా రాజులు
ఆనాటి కాలంలో సంఘాన్ని అనేక హింసల పాలు చేశారు. ఆ హింస ద్వారా వారు పరీక్షించబడ్డారు. అలాగే ఇశ్రాయేలీయులను పరీక్షించుటకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 మంది కన్యకల పరీక్ష విషయంలో 5 మంది గెలిచారు, 5 మంది ఓడిపోయారు. కాబట్టి ఆ అపవిత్రమైన ఆహారమునకు బదులుగా వాళ్ళు తినదగినది, దేవుని దృష్టికి ఇష్టమైనది, సామాన్యమైనది, పవిత్రమైనటువంటి ఆహారాన్ని వారు తిని వారు దేవునికి సంతోషాన్ని కలగజేశారు. మనం కూడా అన్యుల మధ్యలో నివసిస్తున్నాం. గత దినం మనం చెప్పుకున్నట్టు మన తిండి విషయంలో కాకుండా మన నడవడిక విషయంలో అన్యుల మధ్యలో మనం నడుస్తున్నాం, అన్యుల మధ్యలో జీవిస్తున్నాం. కాబట్టి అన్యుల మధ్యలో మన ప్రవర్తన విషయంలో అన్యులు చేసినట్టుగా మనం కూడా కామాభిలాష యందు, లోకాశల యందు మనసు పెట్టుకోకుండా చక్కగా దేవుణ్ణి హత్తుకుని, దేవుని ప్రేమిస్తూ, దేవుని అడుగుజాడలు, ఆయన ఆజ్ఞల్లో, ఆయన వాక్యానుసారంగా మనం నడిస్తే, ఆయన చక్కగా సేవించి ఘనపరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఇంకా 17వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే, దేవుడు తన చిత్తాన్ని, తన మనస్సును ఎటువంటి మానవులకు తెలియజేస్తాడో ఈ మొదటి అధ్యాయం మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి భావి కాలమును గూర్చిన జ్ఞానము దానియేలుకు ఇవ్వబడక ముందు అతడు మొదటిగా దేవునితో ఏకీభవించాడు, రక్షణ పొందాడు. అతని కాలమందున్నటువంటి చెడుతనము నుండి తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. మరి ఒక విధంగా చూస్తే దేవుని క్రమం కూడా ఇదే. మొదట మనం విశ్వాసం ఉంచాలి, రక్షణ పొందాలి, మారు మనసు పొంది రక్షణ పొందాలి. తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఆ తర్వాత దేవుడు ఆత్మీయమైన జ్ఞానాన్ని ఇస్తాడు. నోవహు, అబ్రహాము, యోసేపు, యెషయా వీళ్ళ భక్తుల జీవితాలను మనం చూస్తే వారందరి జీవితాల్లో కూడా ఈ క్రమం ఉంది. మొదట రక్షణ, విశ్వాసం, తర్వాత పరిశుద్ధత, తర్వాత జ్ఞానం. యోసేపు చూడండి, మొదట విశ్వాసి, అతడు దేవుణ్ణి నమ్మినవాడు, మారు మనస్సు పొందినవాడు. తర్వాత పరిశుద్ధత విషయంలో తను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ పరిశుద్ధుడిగా జీవించే విషయంలో నిందల పాలై చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇతని వలె దైవ జ్ఞానము కలిగిన మనుష్యుని కనుగొనగలమా అని ఫరో అంటాడు. కాబట్టి ప్రతి భక్తుని జీవితంలో మనం ఇది చూస్తాం. నోవహు జీవితంలో కూడా అంతే. నోవహు నీతిపరుడు, అంటే దేవునితో ఏకీభవించినవాడు. ఆ తర్వాత అప్పటి కాలంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చెడుతనాన్ని అనుసరించలేదు. అందరూ ఒక మార్గంలో నడిస్తే నోవహు ప్రత్యేకంగా జీవించాడు. ఆయనకు విధేయత చూపాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చి మరి అనేకులను ప్రోత్సహించి మీరు రండి అని వాళ్ళకి బోధించగలిగాడు. కాబట్టి ఇదే క్రమం. మొదట మీరు విశ్వాసం ఉంచాలి, విశ్వాసం తర్వాత విధేయులం అవ్వాలి. అన్ని విషయాల్లో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, భక్తి విషయంలో, ఆయన సేవించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో
మనం పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత దేవుడు మనల్ని అజ్ఞానులమైన జ్ఞానం ఇచ్చి మనం ఆయనకు ఉపయోగపడేవారుగా మనల్ని ఆయన ఉంచుతాడు. 17-21 ఒకసారి చదువుదాం. ఆ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచనను అనుగ్రహించు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములు స్వప్న భావములు గ్రహించు తెలివి గలవాడై ఉండి నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరనూ కనబడలేదు. కనుక వారే రాజు సముఖమున నిలిచి రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తమ రాజ్యమందంతటా నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గలవారందరికంటేను 10 అంతల శ్రేష్ఠులని తెలియబడింది. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించారు. కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ చూసాం. ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. ప్రతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, భక్తి విషయంలో మనం విధేయులం అవ్వాలి. తర్వాత దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇక్కడ వీళ్ళు చూడండి, వాళ్ళు ఉద్దేశించారు ఏంటంటే తమ జీవితాలని అపవిత్రం చేసుకోకూడదు. ఆత్మీయ అభివృద్ధి మనం చెందాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పరలోక సంబంధమైన జ్ఞానమును మనం పొందాలంటే క్రమమైన జీవితాన్ని మనం జీవించాలి. లౌకిక జ్ఞానము కుష్ఠరోగం వల్ల మనల్ని క్షీణింపచేస్తుంది, ఆత్మీయ దృష్టిని నశింపచేస్తుంది. సంఘము ఈ భయంకరమైన లోకంలో, భయంకరమైన కాలంలో ఉంది. మనం కూడా ఈ భయంకరమైన కాలంలో ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలంటే ప్రభువే మన జీవితాలను ఏలాలి. మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, దేవునికి మహిమ కలుగునట్లు జీవించాలంటే దానియేలు అతని స్నేహితులు తమ కాలమున చేసినట్టు జీవించినట్టు మనం కూడా మన కాలమందు సమస్త చెడుతనం నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి. 17వ వచనంలో ఏం చదివాం? దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచనను అనుగ్రహించాడు. జ్ఞానం కావాలంటే దేవుడే ఇవ్వాలి. అందుకే యాకోబు గారు ఏమన్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి అంటాడు. సొలొమోనుకు కూడా దేవుడు జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించాడు. ఇంకా మనం చూస్తే సకల విధములకు దర్శనములు స్వప్న భావములను గ్రహించు తెలివి దేవుడు దానియేలుకు ఇచ్చాడు. ఆ నలుగురు బారులు రాజు సముఖంలో నిలిచినప్పుడు రాజు వారితో మాట్లాడాడు. ఆ నలుగురు బాలుర వంటి వారెవ్వరూ కనబడలేదు. 19వ వచనంలో అదే మనం చదువుతాం. 20వ వచనంలో కూడా అదే చూస్తాం. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, తన పనిలో నిపుణత కలవాని చూచితివా వాడు రాజుల ఎదుట నిలుచును అంట. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరిలో అలాంటి వారు ఎవరు లేరు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కూడా ఆనాటి కాలంలో సొలొమోను కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అలాగే విశ్వాస విషయంలో హిజ్కియా వంటి వాళ్ళు ఎవరు లేరు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో చదువుతాం. ఇంకా ధర్మశాస్త్రాన్ని పూర్ణ హృదయంతో అనుసరించిన వారిలో యోషియా లాంటి వాళ్ళు ఎవరు లేరు అని 23వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 23, 25లో చదువుతాం.
సంఘముల విషయంలో చింత కలిగిన తిమోతి లాంటి వాడు ఎవడూనూ లేడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చదువుతాం. ఈనాడు మనం ఎలా ఉన్నాం? మనం పరిశీలించుకోవడం మంచిది. రాజు వీళ్ళ వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేక సంబంధమైన ప్రతి విషయంలో ఈ నలుగురు కూడా తమ రాజ్యమందు ఉన్న వారందరికంటే 10 అంతల శ్రేష్ఠులు. ఎందుకంటే ఇది కేవలం దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. నెబుకద్నెజరు రాజ్యం అంటే తన రాజ్యమందు అంతటా అంటే నెబుకద్నెజరు రాజ్యము ఆనాటి కాలంలో ప్రపంచాన్ని పాలించినవాడు. అంటే ప్రపంచంలో ఉన్న వారందరిలో కూడా 10 అంతల శ్రేష్ఠులు అని వీళ్ళు తెలియపరచబడ్డారు. ఇంకా దానియేలు కోరెషు మొదటి సంవత్సరం వరకు జీవించి వర్ధిల్లుతూ వచ్చాడు. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్ల మోవు వేస్తారు. ముసలితనమందు ఇంకను చిగురు పెడతారు, సారము కలిగి పచ్చగా ఉంటారంటాడు 92వ కీర్తనలో. కాబట్టి దేవుడు దానియేలును ఆ రీతిగా హెచ్చించాడు. కాబట్టి మనం విశ్వాసులం అవ్వడమే కాకుండా దేవునికి విధేయులమై మన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటే దేవుడు రక్షించడమే కాకుండా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నింపి ఈ లోకస్తుల మధ్యలో బలమైన సాధనాలుగా చేసి వారి ఎదుట గొప్పవారిగా నిలబెడతాడు. విశ్వాసంతో సరిపెట్టుకుంటే ప్రభు వారిని వాడుకోవడానికి కుదరదు. చాలామంది విశ్వాసంతో సరిపెట్టుకుని చాలు, విశ్వాసంతో రక్షణ పొందాను చాలు అని సరిపెట్టుకుంటారు. కానీ కొందరు భక్తులు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం మనం, వారు తమ్మును తాము దేవునికి అప్పగించుకొని తమ జీవితాలను అపవిత్రం చేసుకోకుండా దేవునికి తాము అప్పగించుకొని ఆయన ఏలేటట్లుగా వారి జీవితాలను ప్రభువుకు అంకితం చేశారు. కాబట్టి వారిని గొప్పవారుగా చేశాడు. ఈ లోకరీతిగా వారిని గొప్పవారుగా చేశాడు. కాబట్టి దానియేలులో ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి రాజుల కాలములన్నిటిలో కదలకుండా నిలిచినవాడు. కోరెషు రాజు మొదటి సంవత్సరం వరకు ఉన్నాడు. ఇంకా మనం 10వ అధ్యాయం మొదటి వచనం చూస్తే విడుదల కలగజేసిన కోరెషు మొదటి సంవత్సరం వరకు మాత్రమే కాదు, ఆయన 3వ ఏట వరకు కూడా దానియేలు నిలిచి ఉన్నాడు అని 10వ అధ్యాయం మొదటి వచనం ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి దానియేలు నిశ్చయముగా తాను విశ్వాసి అయినప్పటికీ విశ్వాసిలాగానే మిగిలిపోక చెరలో ఉన్నటువంటి అన్యుల మధ్యలో తమ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకుని ప్రభు కొరకు నిలిచిన వారు గనుక, ప్రభు ఏలుబడి యందు తాను జీవించిన వాడు గనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి అందుకే చివరి వరకు అంటే నలుగురు రాజుల పాలనలో అతడు ఉన్నాడు. నెబుకద్నెజరు, బెల్షజరు, దర్యావేషు, తర్వాత కోరెషు. ఇలాగా దానియేలు చెరలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబింపచేసిన వాడుగా, దేవుని మహింపరిచిన వాడుగా, దేవుని బిడ్డగా జీవించాడు. ఆ రీతిగా మనం కూడా జీవించాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.